నా పుట్టినరోజు సందర్భంగా ఈ అమ్మా నాన్నల అనాథ శరణాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇంతకు ముందే 2 years బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కూడా అన్నదానానికి మరియు బిల్డింగ్కు నాకు తోచిన విధంగా చందా ఇవ్వడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి స్పందించి వారికి తోచిన విధంగా శక్తానుసారంగా ఈ అమ్మా నాన్నల అనాథాశ్రయానికి సాయం చేసినట్లయితే భగవంతుడు మీకు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి మిమ్ములను పురోగమనం చెందే విధంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ అమ్మా నాన్నల అనాథాశ్రయానికి ప్రతి ఒక్కరూ వారికి శక్తి మేరకు సాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వ్యవస్థాపకులైనటువంటి గట్టు శంకర్ గారికి మా హృదయపూర్వక అభినందనలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.